గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మే మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, మే 1వ తారీఖున జరగబోయే గురుగ్రహ స్థాన మార్పు అనేది మీ పైన ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది, ఈ మాసం మొత్తం మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి అని చాలా క్లియర్గా త్వరగా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. తులారాశి వారికి గోచారం కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడండి. అంటే మీ 5వ ఇంట్లో ఉన్నాడు. రాహు ఏమో మీనరాశిలో ఉన్నాడు, 6వ ఇంట్లో ఉన్నాడు. కేతువేమో కన్యా రాశిలో అంటే మీ 12th హౌస్లో సంచరిస్తున్నాడండి. మే 1వ తారీఖు వరకేమో గురువు మేషరాశిలో ఉండి 1వ తారీఖున 7వ ఇంట్లో నుండి 8వ ఇంట్లోకి వెళ్తాడండి. అంటే మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్తాడు. 7th హౌస్ నుంచి 8th హౌస్లో సంచారాన్ని కొనసాగిస్తాడు. మెయిన్గా తులారాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మే మాసం నుండి మీ పైన ఏడ్చే వాళ్ళు ఎక్కువ అవుతారండి, ద్వేషించే వాళ్ళు ఎక్కువ అవుతారు, మీ పనులకు ఆటంకాలను కల్పించాలి అని చూసే మనుషులు ఎక్కువ అవుతారు. కాబట్టి మే 1వ తారీఖు నుండి అటువంటి వారి విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధైర్యంగా నిజాయితీగా ఉండండి. ఎవరి చేత కూడా ప్రశ్నించుకునే పరిస్థితుల్లో ఉండవద్దు. అలాగే తొందరపడి మాట కూడా ఇవ్వవద్దండి. ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీరు ఊహించలేరు. కాబట్టి తొందరపడి ఎవ్వరికీ కూడా మాట ఇవ్వవద్దు. సహాయం చేయండి, కానీ భవిష్యత్తు గురించి ముందే అంచనా వేసినట్లుగా ఎవ్వరికీ కూడా మాట ఇవ్వవద్దు. వారి చేత మాటలు అనిపించుకోవద్దు. వేరే వారి విషయంలో జోక్యం చేసుకోకపోవటమే మంచిదండి. ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారు ఎటూ నిర్ణయించుకోలేకపోతారండి, సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. ఇతరుల యొక్క ప్రభావం అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇతరుల యొక్క పొగడ్తలకి లొంగిపోవద్దు, అలాగే వారి ప్రలోభాలకి కూడా లొంగవద్దండి. ఇలా ఆలోచించి కనుక మీరు జీవించినట్లయితే 2024 సంవత్సరం మే మాసం నుండి తులారాశి వారికి అడ్డంకులు ఉండవు అనే చెప్పాలి. మెయిన్గా తులారాశి వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మే మాసం నుండి సహాయం చేద్దామనో లేదా ఇతరులు వచ్చి మిమ్మల్ని అడిగారనో భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మాట ఇచ్చి వారి చేతే మీరు తిట్టించుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవ్వరికీ కూడా మాట ఇవ్వవద్దు. మూడో వ్యక్తికి సహాయం చేయొద్దు నేను అనట్లేదు, కానీ సహాయం చేసినా సరే ముందే మాట ఇవ్వటం కానీ లేదా ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవటం కానీ వారితో తిట్టించుకోవటం కానీ ఇలాంటివి చేయొద్దండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటే మే మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుందండి. ఆర్థిక పరంగా మే మాసం అనేది మీకు యావరేజ్ కాలంగా చెప్పవచ్చు. గృహంలో సంతోషాలు అనేవి మధ్యస్థ స్థాయిలో ఉంటాయి, యావరేజ్ కాలంగా చెప్పవచ్చు. గురువు యొక్క స్థాన మార్పు అయితే తులారాశి వారికి అనుకూలం కాదండి. బంధుమిత్రుల నుండి మీరు ఆశించిన సహాయాన్ని అయితే పొందుతారు. కొన్ని విషయాలలో విజయాన్ని సాధిస్తారు. ఈ మాసం మధ్యమంలో అంటే 2వ సగభాగంలో శుభకార్యాల వల్ల వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల కారణంగా డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 20వ తారీఖు తర్వాత నుండి మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం అనేది సంపూర్ణంగా లభిస్తుంది. మే 19వ తారీఖు వరకు మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా, మీకు వారికి మధ్య ఎలాంటి సంబంధం ఉన్నా, అనుకూల సంబంధం ఉన్నా, ప్రతికూల సంబంధం ఉన్నా సరే, గతంలో ఎన్ని గొడవలు ఉన్నా సరే, మే 20వ తారీఖు నుండి మాత్రం మీ జీవిత భాగస్వామికి మీరు దగ్గర అవుతారని చెప్పవచ్చండి. ప్రేమికుల మధ్య కూడా దూరం అనేది తగ్గుతుంది, ప్రేమ పెరుగుతుంది. సంతాన విషయంలో సఫలతను పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. అయితే విద్యార్థులు కూడా
ఆలోచించి సరిగ్గా నిర్ణయాలను తీసుకోలేకపోతారు మే మాసంలో. మీ మైండ్ అనేది ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుందండి. కోర్సులు తీసుకుందాము అనుకున్నా సరే సరిగ్గా ఆలోచించలేకపోతారు. పోటీ పరీక్షల్లో ఆన్సర్ రాయటానికి కూడా ఊగిసలాట ధోరణి ఉంటుంది. ఇదా అదా అన్నట్లుగా ఉంటుంది. మెయిన్గా తులారాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు ఏమంటే మే 3వ తారీఖు, మే 8, 9, 16 ఈ 4 తేదీలు కూడా తులారాశి వారికి అనుకూలమైనవిగా చెప్పవచ్చండి. అనుకూలం కానివేవంటే మే 2వ తారీఖు, 11, 19, 21, 29 ఈ తేదీలు మీకు అనుకూలం కాదండి. విద్యార్థులకు అవ్వవచ్చు, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడిన వారికైనా సరే ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయండి. 2, 11, 19, 21, 29 ఈ 5 రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమేనండి. అంటే పూర్తిగా అనుకూలించట్లేదులే కానీ 60% అనుకూలం, 40% ప్రతికూలం అని చెప్పవచ్చండి. నిరుద్యోగులకైతే గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. 6వ ఇంట్లో కుజుడు, రాహువు, బుధుడు ఉండటం వల్ల అనేక విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసే శత్రువులు ఎక్కువ అవుతారు. శత్రువులు అనటం కంటే కూడా రహస్య శత్రువులు అని చెప్పవచ్చండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మీ పైన ఏడ్చే వాళ్ళు ఎక్కువ అవుతారు మే మాసం నుండి. వారి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి ప్రలోభాలకు కూడా లొంగవద్దండి. ఎవరి మాటలను కూడా పట్టించుకోవద్దు. టైం వేస్ట్ అనుకోండి అంతే. మే 10వ తారీఖున బుధుడు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, తులారాశిలో జన్మించి వ్యాపారం చేస్తున్నారో వారి వ్యాపారంలో ఏర్పడే అడ్డంకులను తొలగించటంలో బుధుడు కీలక పాత్రను పోషిస్తాడు. ఒక రకంగా మీకు ఇది పాజిటివ్ పాయింట్ అని చెప్పాలండి. మే 14వ తారీఖు నుండి సూర్యభగవానుడు 8వ ఇంట్లోకి వెళ్తాడు. మే 19న శుక్రుడు బృహస్పతితో పాటు 8వ ఇంట్లో ఉంటాడు. ఈ మాసంలో తులారాశి వారికి ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుందండి. పూర్తిగా అయితే అనుకూలించట్లేదు, గతంలానే ఉంటుంది. గురువు 8వ ఇంట్లో సంచారం చేయటం వల్ల మధుమేహం రావటం కానీ లేదా వెన్నుముక్కకు సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మెయిన్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తులారాశి వారు నిర్లక్ష్యం వల్లే అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు. అలాగే గ్రహాల యొక్క గోచారం బట్టి చూస్తే ఈ సమయంలో కనుక తులారాశి వారికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కోలుకోవటానికి ఎన్నో రోజులు పడుతుందండి. త్వరగా కోలుకోలేకపోతారు. చిన్న చిన్న సమస్యలైనా సరే, జలుబు, దగ్గు లాంటివి వచ్చినా సరే చాలా రోజులు పడుతుంది కోలుకోవటానికి. కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. సరైన ఆహారాన్ని తీసుకోండి. సరైన సమయానికి వ్యాయామాన్ని పాటించండి. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని నివారించండి. ఒకవేళ ఒంట్లో ఏమైనా బాగోకపోతే నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య సహాయం తీసుకోండి. ఇక చదువు విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా తులారాశిలో జన్మించిన విద్యార్థులు పోటీ పరీక్షల విషయంలో కానీ, కోర్సులను ఎంచుకునే విషయంలో కానీ, పరీక్షలు రాసేటప్పుడు ఆన్సర్ల విషయంలో కానీ ఎటో తేల్చుకోలేకపోతారండి. ఊగిసలాట ధోరణి అనేది ఎక్కువ అవుతుంది. 4వ ఇంటికి 5వ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవానుడు 5వ ఇంట్లో ఉండటం, 12వ ఇంటి పైన కేతు ఉండటం, 6వ ఇంటి పైన రాహు ఉండటం అనేది మీకు అనుకూలమేనండి. అంటే సమస్యలు ఉంటాయి. తులారాశి వారికి మే మాసంలో సమస్యలు ఉంటాయండి, కానీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. జీవితంలో స్థిరపడటానికి మే మాసం అనేది అనుకూల కాలమే కానీ జీవిత పాఠాలను కూడా నేర్చుకుంటారండి. తోబుట్టువులతో సంబంధం అనేది క్రమంగా మెరుగుపడుతుంది. ఈ నెలలో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం అనేది మరింత బలపడుతుంది. వివాహ విషయాలు అనుకూలంగా ఉండబోతున్నాయండి. కాబట్టి ఎవరికైతే పెళ్లి కాలేదో, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో మీ ప్రయత్నాలను కొనసాగించండి. మెయిన్గా తులారాశి వారు ఖర్చులు చేస్తారండి. శుభకార్యాల వల్ల ఖర్చు అవటం కానీ, లగ్జరీ ఐటమ్స్ మీద మక్కువ పెరగటం కానీ, మీ స్థాయికి మించిన వస్తువులను కొనాలి అనుకోవటం కానీ, లోన్లు తీసుకునైనా సరే వాటిని దక్కించుకోవాలి అనుకోవటం కానీ, ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోండి అండి. తులారాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ మాసం అంతా కూడా మే మాసం నుండి జీవితంలో ఎదుగుదలకు మార్గాలు కనిపిస్తాయి. జీవితంలో ఎదిగే క్రమంలో ఎన్నో పాఠాలను, ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు.
ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీ పైన ఏడ్చేవాళ్ళు మిమ్మల్ని ఒక మెట్టు కిందకి దింపాలి అని చూసేవారు ఎక్కువ అవుతారండి. రహస్య శత్రువులు ఎక్కువ అవుతారు. వారి విషయంలో కనుక తులారాశి వారు జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోక తప్పదండి. నష్టపోవటం అంటే గుణపాఠాలను నేర్చుకుంటారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే తులారాశి వారు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మే మాసం అనేది బాగానే ఉంటుందండి. కాకపోతే గురువు యొక్క గోచారం అనేది మీకు అనుకూలించట్లేదు. ఆరోగ్యపరంగా చిన్న సమస్య వచ్చినా సరే కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో తులారాశి వారి పైన ప్రస్తుతం శని ప్రభావం అనేది ఎలా ఉంది, భవిష్యత్తులో తులారాశి వారికి ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు అన్న అంశం పైన తులారాశి వారు 12 రాశుల్లో ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఎవరు మీకు బెస్ట్ మ్యాచ్, ఎవరు వర్స్ట్ మ్యాచ్ అనే విషయం పైన చాలా క్లియర్గా వివరిస్తూ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.